సుబ్బుగాడు బతికే ఉన్నాడా? కళ్ళతో చూశాక కూడా బతికే ఉన్నాడా అంటావేంటి బావా? ఆ రోజు వాడి పీడ వదిలిందన్నావు. వాడిని కొట్టి దూరంగా ఒక అడవిలో పడేయమన్నాను. వాడి అదృష్టం బాగున్నట్టుంది, అందుకే బతికొచ్చాడు. అయినా నిన్ను భర్తగా అంగీకరించిన ఆ శ్రీవల్లి ఇంకా ఈ సుబ్బుగాడిని వదలట్లేదేంటి? ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని మరీ తిరుగుతున్నారంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తిరగని బావా, శ్రీవల్లికి ఇష్టం వచ్చినట్టు తిరగని. రేయ్, నీ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యాయేంటి? నీ భార్య అలా పరాయి మగోడతో ఉంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి? డ్యామేజ్ కాలేదు బావా. చెప్పాలంటే అసలు నా బ్రెయిన్ ఇప్పుడే బాగా పనిచేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తాను విను. ఇప్పుడు శ్రీవల్లి నా మాటని అంతగా పట్టించుకోవడం లేదు, నాకు లొంగట్లేదు. తన మీద నేను ఆధిపత్యం చేయడానికి నాకు అవకాశం రావట్లేదు. శ్రీవల్లి ఇలాంటి పనులు చేస్తుంటే తనని అందరి ముందు నిలదీసి మెల్లమెల్లగా తన మీద అధికారం చెలాయిస్తాను. శ్రీవల్లి ఇలా చేస్తేనే తనని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. తను మనకి ఎదురు మాట్లాడడానికి అవకాశమే లేకుండా పోతుంది. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది. పాపం రెక్కలు తెగిపోయిన ఆ ప్రేమ పక్షుల్ని ప్రస్తుతానికి అలా వదిలేద్దాం. పద. అసలు నువ్వింత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు శ్రీవల్లి? నేను కఠినంగా మాట్లాడట్లేదు సుబ్బు, వాస్తవం మాట్లాడుతున్నాను. నేను ఒక అనాథనని నీకు తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పార్వతి పరమేశ్వరులే నాకు అమ్మా నాన్న అనుకున్నాను. నాకు ప్రేమ అనే పదం తెలిసినప్పటి నుంచి నా మనసులో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించలేకపోయాను. నువ్వు విగ్రహం బయటికి తీస్తే నీకేమైనా జరిగి నువ్వెక్కడ నాకు శాశ్వతంగా దూరం అయిపోతావేమో అని ఎంతో భయపడ్డాను. కానీ ఇలా కళ్ళ ముందే ఉంటూ మనసుకు దగ్గర కాలేనంత దూరం వెళ్ళిపోతావు అనుకోలేదు. నేను నిన్ను మర్చిపోవడం అనేది జరగదు. సుబ్బు, అలా మొండిగా మాట్లాడుకో. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కారణం లేకుండా ఏది జరగదంటారు. ఆ దేవుడి సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏమో, రేపు భవిష్యత్తులో నాకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందేమో. ఎన్నోసార్లు నెగటివ్గా థింక్ చేయకు శ్రీవల్లి అని చెప్పిన నువ్వు ఇప్పుడు ఎందుకు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నావు? మనం ఏం చేసినా మనకి కావాల్సిన వాళ్ళు, మనం ఇష్టపడిన వాళ్ళు సంతోషంగా ఉండటానికే కదా. ఈ పెళ్లి వల్ల నేను బతికానని అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ ముక్కలైపోయిన కుటుంబం ఈ పెళ్లితో ఒక్కటై ఒకే ఇంటికి చేరింది. కాలం గడిచే కొద్దీ అన్నీ సర్దుకుంటాయి. మనసులో ఉన్న ఎంతటి గాయమైనా మారిపోతుంది. కొంతకాలానికి నువ్వే నన్ను మర్చిపోతావు. అవును శ్రీవల్లి, నువ్వన్నట్టు మర్చిపోతాను. కానీ అదెప్పుడో తెలుసా? నేను ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఒక్క మాట అడుగుతాను శ్రీవల్లి, సమాధానం చెప్పు. మీ నాన్న ఎలా ఉంటాడో తెలియకపోయినా ఇన్ని సంవత్సరాలు గడిచినా నువ్వు మీ నాన్నని మర్చిపోగలిగావా? మీ అమ్మా నాన్నల్ని కలపడం మర్చిపోయావా? లేదు కదా. మరి నీ తోడే నా నీడగా, నీ ఊపిరే నా శ్వాసగా బ్రతుకుతున్న నేను నిన్ను ఎలా మర్చిపోగలను అనుకున్నావు? సుబ్బు, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. మనసుకు తగిలిన గాయం కాలంతో పాటు మానకపోవచ్చు, కానీ వాటిని భరిస్తూ బతకటం మాత్రం ఆ కాలం మనకి నేర్పిస్తుంది. నా వల్ల నీకు దూరమైన నీ అందమైన జీవితం మరొకరి వల్ల మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక నేను వెళ్తాను సుబ్బు. సీత, ఏం ఆలోచిస్తున్నావు? శ్రీవల్లి గురించండి.
తనకిప్పుడేమైంది? కంగారు పడకండి, తనకేం కాలేదు. మన శ్రీవల్లికి ఎంత పెద్దరికం వచ్చేసిందో తెలుసా అండి? తన ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. అది నా కూతురు కదా, నా బంగారు తల్లి, సుగుణాల రాశి. అవునండి, చిన్నప్పటి నుంచి దానిలో నాకు మీరే కనిపించేవారు. శ్రీవల్లిలో ఉన్న ధైర్యం, తెలివితేటలు, సమస్యల్ని పరిష్కరించే తీరు, ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పే గుణం అన్నీ మీలానే చేస్తోంది. నా కూతురు ఇప్పుడు ఏం చేసింది? ఈరోజు దినేష్ మంగళ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే శ్రీవల్లి వచ్చి వాళ్ళకి ఎంత బాగా నచ్చ చెప్పిందో తెలుసా? ఏంటి, మంగళ దినేష్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారా? మొదట అనుకున్నారు, తర్వాత శ్రీవల్లి సర్ది చెప్పాక వెళ్ళమని, ఇక్కడే ఉంటామని అన్నారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు? వాళ్ళకంత కష్టమేం వచ్చింది? అదేం పెద్ద సమస్య కాదులేండి, ఎంతైనా ఇక్కడ వాతావరణం కొత్త కదా, అందుకే అలా అనుకుని ఉంటారు. ఇంకెప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన రాకుండా చేసిందిలేండి మీ ముద్దుల కూతురు. అమ్మా శ్రీవల్లి, అక్క, ఏం చేస్తున్నావు? రీసెంట్గా మనం టేక్అవుట్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నానక్క. అవునా, నాకు కొంచెం అర్జెంట్ పనుంది. ఇది ఆడిటింగ్ కి సంబంధించిన ఫైల్. ఇది నాన్నగారికి ఇచ్చి ఒకసారి చదివి వెరిఫై చేయమను. అలాగే అక్క. ఈరోజే శ్రీవల్లి త్రిదేవుల శుభకార్యం అండి. పెళ్లి అనుకోకుండా జరిగిన మిగిలిన కార్యక్రమాలన్నీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయవల్ల బాగానే జరిగాయి. మనందరి మాటని గౌరవించి తాళిని అంగీకరించినట్టే త్రిదేవిని కూడా మనస్ఫూర్తిగా తన భర్తగా అంగీకరిస్తే బావుండు. అంగీకరిస్తుంది సీత. త్రిదేవ్ కూడా చాలా మంచివాడు. అతను మన అమ్మాయిని అర్థం చేసుకుంటాడు. శ్రీవల్లి తన భార్యగా రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. అలాగే అల్లుడి గారి మనసును కూడా శ్రీవల్లి అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకి తగినట్టుగా నడుచుకోవడం తనకి బాగా తెలుసు. జరిగేవన్నీ మంచికే అని పెద్దలు అందుకే అంటారేమోనండి. చుట్టం చూపుగా వచ్చిన అబ్బాయి శ్రీవల్లిని ఎలా కాపాడుకోవాలా అని సతమతమవుతున్న సమయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంపించినట్టుగా వచ్చి తాళి కట్టి మన శ్రీవల్లికి పునర్జన్మనిచ్చాడండి. ఈరోజు ఇల్లింత ప్రశాంతంగా మనందరం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం త్రిదేవేనండి. ఆ అబ్బాయి వ్యక్తిత్వం, ప్రవర్తన, మాట తీరు అన్నీ చూస్తుంటే శ్రీవల్లికి ఆ దేవుడు న్యాయం చేశాడని అనిపిస్తోంది. ఇదంతా మనం చేసిన పూజా ఫలం సీత. తల్లిదండ్రులు చేసిన మంచి వాళ్ల బిడ్డలకి పుణ్యంగా లభిస్తుంది అంటారు. ఆ పుణ్యమే శ్రీవల్లికి త్రిదేవ్ రూపంలో భర్తగా దొరికాడు. సుబ్బుని ప్రేమించిన కారణంగా అమ్మాయి మనసులో కొంచెం బాధ ఉన్నప్పటికీ త్వరలోనే ఆ బాధను మర్చిపోయి త్రిదేవ్తో తను సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఆదర్శ దంపతులు అనిపించుకుంటారు. అంతకు మించి మనకు కావాల్సిందేముందండి? ఈ రోజు జరిగే శుభకార్యం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయి ఆ భగవంతుడి దయవల్ల వాళ్ళు మనకు మనవణ్ణో మనవరాలనో ఇస్తే చాలు. ఈ జీవితానికి ఇంకేమొద్దు. అప్పుడే చాలా దూరం ఆలోచించావే. ఈరోజు త్రిదేవ్కి నాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారన్నమాట.